హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ ఎస్బీఐ నుంచి అయితే మనకి పార్ట్ టైమ్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకునేట్లు మనకి జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కేవలం 10థ్ పాస్ అయితే సరిపోతుంది. సో, మీరైతే ఈ జాబ్స్‌కైతే ఎలిజిబుల్ అనమాట. సో, మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే ఎలాంటి వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ కెన్ అప్లై. సో, ఈ జాబ్స్‌కి ఎలిజిబిలిటీస్ ఏంటంటే, మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మీరు 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్ చేస్తున్నా, లేకపోతే డిప్లొమా చేస్తున్నా, లేకపోతే బీటెక్ చేస్తున్నా, లేకపోతే డిగ్రీ చేస్తున్నా, లేకపోతే మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ చేస్తున్నా సరే మీరది కూడా అప్లై చేసుకోవచ్చు. సో, కేవలం తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. సో, మీరు ఇంటి దగ్గర నుంచి కూడా వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్‌గా కూడా. సో, ఎవరైనా సరే అప్లై చేయొచ్చు కాబట్టి, సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలా డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే ఎస్‌బీఐ నుంచి మనకి బికెమ్ యాన్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌కైతే మనకి జాబ్స్ అనేవి రావడం జరిగింది. సో, ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో, మనకైతే ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట ఇది. సో, మీరైతే ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా. సో, మీరసల వై బికమ్ యాన్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, అసలు ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ రివార్డింగ్ కెరీర్ దట్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు గ్రో అండ్ ఫ్లెక్సిబుల్ టు మేనేజ్ యువర్ టైమ్. సో, మీరైతే మీ ఫ్లెక్సిబుల్ టైమ్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చనమాట. సో, మీకు ఒకవేళ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా అయ్యేలకైతే మీకు అన్‌లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. తర్వాత మీకు నచ్చిన ఫ్లెక్సిబుల్ టైమ్ వర్కింగ్స్‌లో అయితే మీరు చేసుకోవచ్చనమాట. తర్వాత ఛాన్స్ టు మేక్ ఏ రియల్ డిఫరెన్స్ బై హెల్పింగ్ పీపుల్ అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్. తర్వాత ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ మాత్రమే ఎందుకని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఈజీ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఈళ్ళ ప్రొడక్ట్స్ అయితే ఈజీ టు ఎక్స్‌ప్లెయిన్ అనమాట. తర్వాత అట్రాక్టివ్ రెమ్యునరేషన్స్ అండ్ రివార్డ్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వెల్ డిఫైన్డ్ కెరీర్ గ్రోత్ ప్లాన్, స్ట్రాంగ్ పాన్ ఇండియా సపోర్ట్ ఆఫ్ 800+ బ్రాంచెస్ దాకైతే వీళ్ళకి ఉండడం జరిగింది. తర్వాత రెగ్యులర్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ మెంటారింగ్ సెషన్స్. మీకైతే రెగ్యులర్‌గా మీకు ట్రైనింగ్ ఇవ్వడం అండ్ తర్వాత మీకైతే ట్రైనింగ్ సెషన్స్ ఉండడం, మెంటారింగ్ సెషన్స్ ఉండడం అవి కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఎవరు అప్లై చేసుకోవచ్చనంటే మనకి ఎనీవన్ విత్ యాంబిషన్ అండ్ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్పింగ్ అదర్స్ కెన్ అప్లై. సో, ఈ జాబ్స్‌కైతే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ అప్లికెంట్ కెన్ బి ఏ బిజినెస్ మ్యాన్, డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, హౌస్ వైఫ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి దీనికల్లా కావాల్సింది మినిమమ్ 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. సో, మీకైతే 10థ్ పాస్ అయ్యి ఉండాలి. సో, ఈ 2 అయితే సరిపోతుంది. సో, ఈ 2 10థ్ పాస్ అయ్యి 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయినా, లేకపోతే ఇంటికాడ ఫ్రీగా కూర్చొని లేకపోతే మనీ ఎర్న్ చేద్దామన్న వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించినయి మనకి ఎస్‌బీఐ నుంచి అయితే రావడం జరిగింది. సో, మీరైతే కిందకి స్క్రోల్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే వీళ్ళకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫార్మ్‌నయితే మీరు ఫిల్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మిస్టర్ ఆర్ మిసెస్ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఆఫీస్ ఫోన్ ఆర్ రెసిడెన్స్ ఫోన్ ఇక ఏదో ఒక మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు అడ్రెస్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ స్టేట్ అండ్ సిటీ కోడ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా అయితే మనకిక్కడ కాలిక్యులేట్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి ఫైనల్‌గా అయితే సబ్మిట్ చేయండి. సో, ఇలా అయితే మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవాల్సుంటుంది ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా. సో, సబ్మిట్ చేసేసిన తర్వాత వాళ్ళకైతే అప్లికేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అప్లికేషన్ వెళ్ళిపోయిన తర్వాత మీరిచ్చిన ఈమెయిల్ అడ్రెస్ ఉంటుంది చూసారా? సో, దానికైతే మీకు మెయిల్ కూడా అయితే రావడం జరుగుతుంది. సక్సెస్‌ఫుల్‌గా థాంక్ యూ ఫర్ అప్లయింగ్ అని చెప్పేసి. సో, దాంట్లో అయితే మనకి 48 అవర్స్‌లోకైతే మీకు ఎస్‌బీఐ నుంచయితే కాల్ అనేది రావడం జరుగుతుంది. మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట ఎస్‌బీఐ వాళ్ళు. సో, అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. 48 అవర్స్ వరకైతే మనకి టైం అనేది ఉండడం జరిగింది. సో, మీకు మెయిల్‌లో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరైతే మెయిల్ అనేది చెక్ చేసుకోండి. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు ఇన్స్యూరెన్స్‌కి సంబంధించిన అడ్వైజర్‌గా అయితే వర్క్ చేయాల్సుంటుంది.
సో, మీరు చేసే వర్క్ బట్టి అయితే మీకు సాలరీ కూడా అంటే మనీ కూడా ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఈజీగా ఇంటికాడ నుంచి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి ఇవి పార్ట్ టైమ్ ఫ్లెక్సిబుల్ టైమ్స్‌లో సో, తప్పకుండా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు గనుక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి షేర్ చేయండి. సో, చాలా మందికైతే తెలవడం జరుగుతుంది. So please like, share and subscribe. Thank you for watching this video. Thank you.